ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కృష్ణుడికి ప్రతి ఆత్మకు నివాళిగా నెమలి ఈకలను సమర్పించారు. అది ఎక్కడంటే క్యూబా డైనింగ్ సహాయంతో సముద్ర గర్భంలోకి వెళ్లారు నరేంద్ర మోడీ గారు. ఒకప్పటి ద్వాపర యుగం నాటి ద్వారక నగరాన్ని సందర్శించారు. కానీ ఈ సాహసం ఎందుకు చేశారంటే దానికి నరేంద్ర మోడీ గారు చెప్పిన ఆన్సర్, నీటిలో మునిగి ఉన్న ద్వారక నగరాల్లో ప్రార్థన చేయడం చాలా దివ్యమైన అనుభవం అని, నేను ఆత్మధిక వైభవం మరియు కాలాతీత భక్తి యొక్క పురాతన యుగానికి కనెక్ట్ అయ్యాను అని నరేంద్ర మోడీ గారు చెప్పుకొచ్చారు. దాని తర్వాత ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. అయితే నరేంద్ర మోడీ గారు గతంలో లక్షద్వీప్ వద్ద స్కూబా డ్రైవింగ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి డ్రైవింగ్ సూట్ ధరించి అరేబియా సముద్రంలోని ద్వారకా ద్వీపం వద్ద నీటిలోకి దిగి సముద్ర గర్భానికి వెళ్లి శిథిలాల ద్వారా నగర అవశేషాల వద్ద పూజలు జరిపారు. అయితే అప్పట్లో ద్వారక నగరాన్ని సృష్టించిందే శ్రీకృష్ణుడు. చుట్టూ సముద్రం, మధ్యలో ద్వారక నగరం. ఇలాంటి చారిత్రకమైన ఆత్మధిక ప్రాముఖ్య కలిగిన ప్రదేశంలో ప్రార్థనలు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్కూటీ గేర్ లో ఆకాశం నీలం నీటిలోకి దిగుతున్న దృశ్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు సముద్ర గర్భంలో దిగిన తర్వాత ప్రతి క్షణం ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శాశ్వతమైన ఉనికిని ప్రతినిధించే ఒక దివ్యమైన రాగంగా ఆయన ఆస్వాదించారట. అయితే మోడీ గారు మునిగిన చోటు ఎగ్జాక్ట్ గా ఎక్కడంటే గుజరాత్ లోని దేవభూమి ద్వారక జిల్లాలోని భేట్ ద్వారక ద్వీపాన్ని ఒక ప్రధాన భూభాగానికి కలిసే అరేబియా సముద్రంపై 2.32 కిలోమీటర్ల పొడవైన వంతెన దగ్గర. దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతుని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అయితే ఈ వంతెన డిజైన్ ఎలా ఉంటుందంటే శ్రీమద్ భగవద్గీతలోని శ్లోకాలతో మరియు ఇరువైపులా కృష్ణుడి చిత్రాలతో అలంకరించబడిన కాలి బాటను కలిగి ఉన్న ఈ వంతెన ప్రత్యేకమైన డిజైన్లు కలిగి ఉంటుంది. అసలు ఈ వంతెనను చూసే కొద్దీ మరీ చూడాలి అనిపిస్తుంది. అలా ఉంటుంది ఈ వంతెన పూర్తి డిజైన్. అయితే ఈ వంతెన గురించి టోటల్ డీటెయిల్స్ చెప్పాలంటే ఈ వంతెన పూర్తిగా 2.32 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ అలాగే 900 మీటర్ల సెంట్రల్ డబుల్ స్పాన్ కేబుల్ స్టేట్ భాగం ఉంటుంది. 2.45 కిలోమీటర్ల పొడవు అప్రోచ్ రోడ్డుతో సహా 979 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించారు. ఇదొక్కటే కాదు, ప్రధానమంత్రి గారు ఒకే రోజు 5 ఎయిమ్స్ ఆసుపత్రులను ప్రారంభించారు. మంగళగిరితో సహా రాజ్కోట్ గుజరాత్ స్టేట్, బఠిండా పంజాబ్ స్టేట్, రాయబరేలి ఉత్తరప్రదేశ్, కళ్యాణి పశ్చిమ బెంగాల్, ఇలా చాలా నగరాల్లో ఎయిమ్స్ ఆసుపత్రులను ఒకే రోజు ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అయితే మీకు ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ఫ్యాక్ట్ చెప్పాలి. అదేమిటంటే మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత 50 సంవత్సరాల వరకు దేశంలో ఒక్కటంటే ఒకే ఒక ఎయిమ్స్ ఆసుపత్రి ఉండేది. కానీ ఇప్పుడు ఇన్ని నగరాల్లో ఎయిమ్స్ ఆసుపత్రులు నిర్మించారు నరేంద్ర మోడీ గారు. ఇంతే కాదండి, ఇక చాలానే ఉన్నాయి. ఒకే ఒక తెలంగాణలోనే 15 అమృత్ భారత్ స్టేషన్లు, 17 రైల్ ప్లే ఓవర్ అండర్ పాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మీకు క్లియర్ గా అర్థమైనట్టు చెప్పాలి అంటే తెలంగాణలో 621 కోట్ల వ్యయంతో పలు రైల్వే అభివృద్ధి పనులు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. అవేంటంటే 230 కోట్లతో 15 అమృత్ భారత్ స్టేషన్లు నిర్మిస్తున్నారు. 169 కోట్ల రూపాయలతో 17 రైల్ ప్లే ఓవర్ అండర్ పాస్ లను ప్రధానమంత్రి గారు ప్రారంభించనున్నారు. ఇకపోతే 221 కోట్లతో మరో 32 రైల్ ప్లే ఓవర్ రైల్ అండర్ పాస్ లను మోదీ గారు అంకితం చేశారు. నరేంద్ర మోడీ గారు 2014తో తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశానికి ఏమి కావాలో ఏమి చేయాలో అన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఈ 10 ఏళ్లలో ఒకవేళ భారతదేశానికి మోడీ గారి లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అవ్వకపోయి ఉంటే ఈరోజు మనకు రామ మందిరం అస్సలు ఉండేది కాదు. అసలు రామ మందిరం నిర్మించడానికి మోడీ గారు తీసుకున్న టెన్షన్ అన్నీ ఇన్ని కావు. అసలు ఆ రామ మందిరం కోసం మోడీ గారు చేసిన ప్లానే వేరు. మన హిందువులు ఈ రోజు రామ మందిరాన్ని దర్శించుకుంటున్నారు అంటే అది మోడీ గారి ముందు చూపు ఆలోచనే. నా వరకు చెప్పాలంటే మన దేశానికి నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీలో ఇలా ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో
ఎస్ అని తప్పకుండా టైప్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మరిన్ని మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ గా వచ్చేస్తాయి. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.